14/5 బుధవారం నాడు రాత్రి 10 గంటలకు చిట్ల రాయచంద్ర గారికి మున్సిపల్ కార్మికుడు ఆయనకు యాక్సిడెంట్ అయింది. అగ్నిమాపక కార్యాలయం ముందు యాక్సిడెంట్ అయింది. కాగానే వెంటనే తోటి కార్మికులు తనని హాస్పిటల్స్కి పోయారు. అయితే బైక్ గుద్దిన వాడిని ఇంతవరకు ఏం ఎఫ్ఐఆర్ కాలేదు. అయితే వెంటనే చేంజ్ చేసినాక ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాంటి చికిత్స కానీ ఎలాంటి ట్రీట్మెంట్ కానీ జరగలేదు. అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు కూడా వచ్చి మరి మాకు తోటి ఉద్యోగ కార్మికుడు వీళ్ళు మా అండర్లో పనిచేస్తాడు కాబట్టి మరి ఈయనకు యాక్సిడెంట్ జరిగింది, మరి ఈయనకు చికిత్స ఎక్కడ జరుగుతుందో ఇంతవరకు వచ్చి చూసిన నాదులు లేడు ఒక్కరు కూడా. ఇంకోటి ఏంటంటే హాస్పిటల్లో కూడా ఆయన పట్టించుకున్న నాదులు లేకుండా అయిపోయాడు. ఇప్పటికి 3 రోజులే. ఈరోజు నేను పోయి తెలుసుకుంటే విషయం ఏంటంటే తనకు ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పారట. 3 రోజులకు ఇవాళ ఆపరేషన్ చేయాలని చెప్పి చెప్తున్నారట. ఇంత ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు 3 రోజుల నుంచి మరి డాక్టర్లు ఏం చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది ఆ విషయం తెలుస్తలేదు. అలాగే మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకునే నాదులు లేడు అక్కడ. వాళ్ళని మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు మనోడు అని చెప్పి మేము యూనియన్ నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే తనకు మంచి చికిత్స అందించాలని మున్సిపల్ నుంచి వెళ్ళి, అలాగే ప్రతి కార్మికుడికి లైఫ్ ఇన్సూరెన్స్ ఫ్రీగా చేయాలని మున్సిపల్ కార్మికులకు అదొక సదుపాయం ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈఎస్ఐ హాస్పిటల్ జగిత్యాల జిల్లాలో ఉంటే మనకు ఇంత నిర్లక్ష్యం ఉండకపోతుండే. అది హాస్పిటల్ ఉంటే బాగుంటుంది. ఇంకోటి ప్రమాదకరమైన స్థలాలలో మున్సిపల్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ కొన్ని సెక్యూరిటీ చేస్తే వర్కర్స్ నీట్గా పనిచేసుకోవచ్చు. అట్లాంటి వ్యవస్థ కూడా ఏం లేదు జగిత్యాలలో. నైట్ కూడా వాళ్ళు పరిశుద్ధ కార్మికులు రోడ్డు మీద చేస్తూ ఉంటే ఆ పిల్లలు కానీ ఎవరు కానీ వీళ్ళు కానీ తెలిసిదేనని వ్యవస్థలు వచ్చి యాక్షన్ చేస్తున్నారు. కాబట్టి కొంచెం సెక్యూరిటీగా లేదు కాబట్టి సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేసి వీళ్ళకు కొంచెం అందుబాటులో మంచి సౌకర్యం కల్పించాలని ఏఐటీసీ గౌరవ అధ్యక్షుడు వెన్నమేశ్గా నేను డిమాండ్ చేస్తున్నాను.